ఫ్రెండ్స్, మా మమ్మీ సోప్ పేపర్ తయారు చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ గిన్నెలో అన్ని షాంపూ వేయాలి, తర్వాత కోల్గేట్ పేస్ట్ మొత్తం వేయాలి, బాడీ వాష్ కొంచెం వేయాలి. మా మమ్మీ ఆల్రెడీ వేసింది, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఏమనుకోకండి. మిక్స్ చేయాలి. ఇప్పుడు మా మమ్మీ మిక్సింగ్ అనుకొని సాంగ్ ఏదో పాడేస్తుంది. అలాగా మిక్స్ చేస్తూనే ఉంటుంది మా మమ్మీ. నేనే ఎప్పుడు ఫోటో తీయాలి, మీరిద్దరు చేస్తే అన్నీ చేయకుండా ఫోటో తీయచ్చు కదా. మా అన్నయ్య చెప్పండి కామెంట్స్లో. తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి, దానిపైన మొత్తం అప్లై చేయాలి. మా మమ్మీ చేస్తుంది, మా అన్నయ్య ఏటి చేయట్లేదు, పేస్ట్ తీసి వస్తున్నాడు అంతే. తర్వాత ఇంకేటి చేయట్లేదు, ఫోటో తీయచ్చు కదా. ఇంకో కామెంట్ అట్టుంది, ఫోటో తీయాలి కంపల్సరీ అని. అలా పామి మళ్ళీ పేజీ వెనక్కి తిప్పాలి. రెండు వైపులారా? ఒక వైపు సరిపోద్ది. మళ్ళీ సల్లా చూడద్దు. వద్దులే, రెండు వైపులు అయితే మళ్ళీ. రెండు వైపులు కాదమ్మా, నీకెప్పుడు ఏంటో తెలీదు. అయ్యో, నీ వల్ల ఫోటో తీస్తున్నప్పుడు చెప్పేశాను. మా మమ్మీ వల్ల ఫోటో తీస్తున్నప్పుడు చెప్పాలా అనిపించేసింది, చెప్పేశాను. కొంచెంసేపు ఎండబెట్టాలి. 30 minutes అంటమ్మా. చల్ల చూసా 30 minutes. తర్వాత ఇంకొక పేపర్ తీసుకొని ఎలా రుద్దాలి. మేము నైట్ టైం చేస్తున్నాం. ఈవినింగ్. నైట్ అంటే 8 దాటిన తర్వాత నైట్ అంటే. సారీ, ఈవినింగ్ చేస్తున్నాం. 8 దాటిన తర్వాత కదా నైట్. అవుతుంది కానీ 8 దాటిన తర్వాత నైట్ అంటే. త్వరగా చెయ్యమ్మా, నీ వల్ల ఫోటో తీస్తున్నప్పుడు చెప్పాల్సి అవుతుంది. మా ఫ్రెండ్స్తో చెప్పి ఈరోజు నీ పని కట్టాడే. మా మమ్మీ వల్ల రోజు ఇట్లానే చేయాలనిపిస్తుంది. ఇంకో పేపర్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో పేపర్ కూడా అంటబెట్టాలండి. మా అన్నయ్య ఇంకో పేపర్ చింపుతున్నాడు, దానికి కూడా మొత్తం అప్లై చేసేసి అంటబెట్టేస్తుంది మా మమ్మీ. ఈ కామెంట్స్లో పెట్టండి మా అన్నయ్యకి కంపల్సరీ, అందుకని 3 సార్లు చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మా అన్నయ్య ఇంకా ఫోటో తీయాలి. ఫ్రెండ్స్, గట్టిగా ఒక మాట చెప్పండి కామెంట్స్లో. మా ఫ్రెండ్స్తో పెట్టుకోకనియ్యా. సారీ ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళ వాగాల్సి వచ్చింది. అట్లానే ఉంటుంది. నీకు ఇంతకుముందు 1000 likes వచ్చాయి, అవును కదమ్మా? చిన్న డాన్స్కే బీచ్లో 1000 likes దానికే. అలాగ అప్లై చేసేసింది మా మమ్మీ. అబ్బా, షాంపూ వాసన. మా అన్నయ్య చెప్తున్నాడు ఎక్కడ పామాలో. నేను చెప్తాను కదా, మా అన్నయ్య ఫోటో తీయొచ్చు కదా. కామెంట్స్లో గట్టిగా పెట్టింది, అందుకనే 4వ సారి కూడా చెప్తున్నాను.
మళ్ళీ మూడోది కూడా ఎండబెట్టేసింది మా మమ్మీ. ఆ ముట్టద్దు. 30 minutes అయిన తర్వాత అది మొత్తం ఎండుద్ది. ఫీడ్ కాల్చాలి 30 minutes. గడిగడికి మర్చిపోయి ఇది మూసేస్తున్నాను, అందుకనే కనిపించట్లేదు. సారీ ఫ్రెండ్స్, అందుకనే మీకు కనిపించలే. సుదర్శన్ చక్రం తిప్పినట్టు మీ ఫ్రెండ్స్ తిప్పి తిప్పి పడేస్తారు. మా ఫ్రెండ్స్ చాలా శక్తిమంతులు. మా ఫ్రెండ్స్ గురించి నీకేం తెలుసా నీయా? మా అన్ని వాళ్ళు వాగాల్సి వచ్చింది ఫ్రెండ్స్, సారీ. మీ ఫ్రెండ్స్ ఎత్తుమంతులా? నేను వాళ్ళు కొంట్లో నెసగేసా వాళ్ళు చంపగలను. చూడండి, స్పీడ్ పెంచకుండానే చూపిస్తున్నా. అలాగా 30 minutes ఉండాలి. అన్నయ్య అక్కడికి వెళ్ళి నించొని ఎండుందో లేదో చూసి చెప్పు. మా అన్ని ఫ్యాన్ వేసారు బేగా ఎండిపోద్దని చెప్పి. ఎండుద్దో లేదో, మా అన్నకి బుర్ర ఉందో లేదో ఫ్యాన్ వేస్తే. ప్లీజ్ 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 మా అన్నయ్య ఎప్పుడో నన్ను కొడదామని చూస్తారు ఫ్రెండ్స్. మా అన్నయ్యకి ఒక గట్టి కామెంట్ ఇవ్వండి, నన్ను కొట్టొద్దు అని. వద్దులే, ఎప్పుడు నాంత చెప్తాను ఒకటే గోల. వద్దన్నయ్య, ప్లస్లో కంటలో జూమ్ అన్నయ్య, జూమ్ అయిందనుకో అప్పుడు బాగా వస్తుంది వీడియో. అప్పుడు నువ్వు ఏ మాట్లాడినా ఏ మిస్టేక్స్ చేసినా అవ్వదు. వదిలే, నీ వాళ్ళ పోయింది కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ